హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక మంచి మాట చెబుదామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ మాటలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఎంత సంపాదించారు అని ఎవరు అడగరు. ఎంతమంది పిల్లలమ్మ నీకు అని అడుగుతారు. నాకు 3, నాకు 2, నాకు 5, నాకు 6 అని అయితే గ్రాండ్గా చెప్తాం. కానీ ఎంత సంపాదించారనేది ఎవరు అడగరు. అది సృష్టిలోని ధర్మం. ఎందుకంటే ఒకళ్ళు అడిగినా మనం చెప్పం, ఏముందమ్మా అంటాం. ఏ సంపాదించుకునే తిండికే సరిపోతున్నాయి అంటాం. అందుకని మనము చెప్పము, వాళ్ళు అడగరు. ఇది కరెక్టా కదా? కనుక పిల్లల్ని అయితే అడుగుతారు కదా, ఆ పిల్లల్ని లక్షణంగా పెంచకపోతే కూడా వాళ్ళే అడుగుతారు, నిలదీస్తారు. ఏమ్మా మీ పాప అట్టగంటగా, మీ బాబు ఇట్టంటగా అని అడిగిన నోటితోనే మనల్ని దూషిస్తారు. అందుకే పిల్లల్ని పెంచే క్రమంలో ఒక క్రమబద్ధీకరణతో పెంచాలి. అప్పుడే వాళ్ళ జీవితం సుఖ సాఫల్యం అవుతుంది. మన జీవితం కూడా సుఖ బంధం అవుతుంది. ఎందుకంటే మన పిల్లలు మన బంధం కాబట్టి. ఎందుకంటే ఎవరైనా సరే ఒకళ్ళు ఏలు చూపించేటట్టు మనం పెరగకూడదు, మన పిల్లలు పెరగకూడదు. కాబట్టి నాకు కొంతమంది పిల్లలను చూస్తే జాలేసిద్ది. ఇప్పుడు నా పిల్లలను చూసినా నాకు అనిపించింది, ఏమో నేను సక్రమైన మార్గంలో నడపలేదేమో, నడిపిలేకపోయినా వాళ్ళని. ప్రస్తుతానికైతే బాగానే ఉండరు. అందరూ ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు ఎవరైనా వింటారు నీ మాట, పెళ్ళిళ్ళు చేసినాక కదా తెలిసేది అంటారు. మన రాత తెలియదు. పెళ్ళిళ్ళు చేసినాక మన రాత ఎలా ఉండాలంటే అలా అయిపోయింది. కోడళ్ళు వచ్చిందాకేనమ్మా కొడుకు వినేది, ఆ తర్వాత నీ మాటే ఎనరు అంటున్నారు. చూద్దాం. అంతా పైవాడి లీలలో ఏది చెప్తే అదే జరిగింది. మనం బాగుండాలి కోడళ్ళతో అనుకుంటే బాగుంటారు. ఏ కష్టాలు పడాలని ఉంటే ఇప్పుడు చూడు, ఎంతమంది అనాథల్ని రోడ్ల మీద విడిచిపెట్టేసి, అనాథలు కాదు వాళ్ళు, అనాథ అనొద్దు వాళ్ళని. వాళ్ళు సంపాదించి కూడబెట్టి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులే. కానీ మొన్న ఒక తల్లిని చూశాను, లేకపోతున్నారు కొడుకులే. కోళ్ళేమో ఇట్టా అంటున్నారు, కొడుకులేమో తీసుకుపోయి లేకపోయి ఏడగాదు ఆడగాదు ఏడని కూర్చోబెడుతున్నారు. ఏందో ఏమో కాలం అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్తగా పెంచండి, అజాగ్రత్తగా అస్సలు పెంచవద్దు. కోడళ్ళు వచ్చినా కానీ కొంచెం వాళ్ళు తగ్గకపోయినా మనం తగ్గి అణిగి మణిగి ఉండి వాళ్ళకి మంచి అవమానకరంగా కాకుండా మంచి జీవితాలు నలుగురు మెచ్చుకునేలాగా మనం కూడా అత్త మామలు అనేవాళ్ళు ప్రవర్తిస్తే ఈ బాధలే ఉండవు ఫ్రెండ్స్. ఒక వాళ్ళ గయాలదైతే కొడుకుని అడిగేసి, అరే బాబు నన్ను ఎక్కడన్నా చేర్చురా, నేను వెళ్ళిపోతా, ఎందుకు మీరు సుఖంగా ఉంటారని చెప్పేసుకొని వెళ్ళిపోదామని నా ఉద్దేశం, నా ఒపీనియన్ అది ఉంది. అట్లా చూడని మరుక్షణాన్ని, చూసిన మరుక్షణాన్ని అయితే ఉంటా. చూడకపోతే మటుకి నన్ను ఎక్కడన్నా చేర్చండి అయ్యా, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోదామన్న ఉద్దేశం నాకైతే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో చూసిన వారికి, చిన్నలైతేమి పెద్దలైతేమి, మంచిగా ఉంది సబ్జెక్టు అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.